మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. 15 రోజుల్లో వీసీలు, వర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమిస్తాం. సీఎం రేవంత్. నిరుద్యోగుల సమస్యలు వింటా, అండగా ఉంటా. బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి నిరసనలు చేపట్టద్దు. విద్యార్థుల ప్రాణాలు తీసి 10 ఏళ్లు పాలించిన వాళ్ళు రిక్రూట్మెంట్లను ఎందుకు పట్టించుకోలే? ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయేసరికి మళ్ళీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. ఉద్యమంలో ప్రధాన అంశం నిరుద్యోగమే. విద్యా, ఉద్యోగాలు, రైతు సంక్షేమమే మా ప్రాధాన్యం. గత ప్రభుత్వానికి ఫామ్ హౌజులు జనాలకు ఉపయోగం లేనివే ప్రాధాన్యమని విమర్శ. సివిల్స్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన 135 మందికి 1,00,000 చొప్పున చెక్కులు అందజేత. సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయితే మరో 1,00,000 ఇస్తామని భరోసా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాలన్నీ ఒకే కాంపౌండ్ లో ఉండేలా 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. 100 నియోజకవర్గాల్లో నిర్మాణం కోసం బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించాం. కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్, ఉస్మానియాల్లో చదువుకున్న వాళ్ళు ఆ విద్యా సంస్థల గురించి గర్వంగా చెప్పుకుంటారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నామని విద్యార్థులు గర్వంగా చెప్పుకునేలా స్కూళ్లను తీర్చిదిద్దుతాం. ఏదైతే నిన్న సివిల్ మెయిన్స్ కు అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దాదాపుగా 135 మంది అభ్యర్థులకు 1,00,000 రూపాయల చెక్కును అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ గారు. ఏదైతే సింగరేణి ఆధ్వర్యంలో ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ కు ప్రిపేర్ అవుతా ఉన్నారో, వారు ఎవరైతే మెయిన్స్ కు అర్హత సాధించారో వారికి ప్రోత్సాహకంగా, వారిని కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా, వారి చదువుకు ఎటువంటి ఆటంకం ఉండకుండా ఒక చిన్న సహాయంగా సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కాలర్షిప్ ఏదైతే ఉందో, వారు ప్రిపేర్ కానికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇది చాలా అభినందనీయం. ఇటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయడం వల్ల నిరుద్యోగుల్లో ఇంకా ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేసి ఇస్తా ఉన్నది. దానికి సంబంధించి ఈ రానున్న రోజుల్లో 10-15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేటెడ్ ప్రొఫెసర్లను నియమిస్తామని సీఎం ప్రకటించారు. విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, తాను అండగా నిలబడతానని హామీ ఇచ్చాడు. శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రాన్ని స్కిల్ ఇండియాగా నిర్మించాలని, తెలంగాణ రాష్ట్రంలోని మానవ వనరులను తయారు చేయాలి, దేశానికి ఉపయోగపడే మానవ వనరుల కేంద్రాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు ఈరోజు వారికి సంబంధించి రాజీవ్ గాంధీ సిబిల్ అభయాస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు సెక్రటేరియట్ లో సివిల్ సాధించాలనుకునే తెలంగాణ యువతకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో సింగరేణి సౌజన్యంతో రాజీవ్ గాంధీ సివిల్స్ పథకం ద్వారా అర్హులకు 1,00,000 రూపాయల ఆర్థిక పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఉండడం జరిగింది. చెక్కులు ఇస్తున్నటువంటి సీఎం గారితో శ్రీధర్ బాబు గారు ఏదైతే సంగారెడ్డి జిల్లా కంది యూనివర్సిటీకి సంబంధించి శ్రీధర్ బాబు గారు డ్రైవర్లెస్ కారు వాహనాన్ని, డ్రైవర్లెస్ వెహికల్ ను ప్రారంభించినటువంటి వారి మాటల్లో మనం విందాం. వారు ఏం చెప్తున్నారంటే, ఏదైతే మొన్న అమెరికా పర్యటనలో ఏదైతే కందిలోని ఐఐటిని సందర్శించినటువంటి శ్రీధర్ బాబు గారు, అనంతరం అక్కడ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్లెస్ వెహికల్ ను ప్రారంభించి, మొన్న ఏదైతే అమెరికా పర్యటనలో శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు డ్రైవర్లెస్ వెహికల్ ప్రయాణం చేయడం జరిగింది. కానీ నేడు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కందిలోని ఐఐటి విద్యార్థులు ఏదైతే నిర్మించారో ఆ అటానమస్ వెహికల్లో, డ్రైవర్లెస్ వెహికల్లో ప్రయాణం చేయడం జరిగింది. దానికి సంబంధించి వారు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఐఐటి హైదరాబాద్ లో డ్రైవర్లెస్ అటానమస్ వెహికల్లో ప్రయాణించారు మంత్రి శ్రీధర్ బాబు. అమెరికా, ఇతర యూరప్ దేశాల్లో మాత్రమే కనిపించే డ్రైవర్ లేకుండా సొంతంగా నడిచే కార్లను అభివృద్ధి చేస్తోంది ఐఐటి హైదరాబాద్. ఈ సందర్భంగా ప్రొఫెసర్స్, విద్యార్థుల బృందానికి అభినందనలు తెలిపారు మంత్రి. ఈ కార్యక్రమంలో సుజుకి మోటార్స్ జపాన్ ప్రతినిధులు, ఐఐటి హైదరాబాద్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
మరి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొని 3 సంవత్సరాల కాలహేమలో విజయవంతంగా మరి ఆటోమేటెడ్ డ్రైవింగ్ లేకుండా టెక్నాలజీని తీసుకురావటం అనేది ఒక శుభసూచకం. వారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ వారు ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలని గొప్ప ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు నూతన ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఒక కొత్త ఫెసిలిటీని క్రియేట్ చేసే ప్రయత్నంలో వారు ముందంజలో ఉండటం, దేశానికే ఆదర్శనీయంగా ఈ ఐఐటి హైదరాబాద్ పరిశోధన దాదాపు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్స్, అన్ని విభాగాలకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఈరోజు ఇంకా కొద్ది రోజుల్లో కూడా మన హైదరాబాదు ఈ తెలంగాణ రోడ్లపై కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డ్రైవర్లెస్ వాహనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు అమెరికా దేశాల్లోనే కాదు, యూరోప్లోనే కాదు, ఇతర దేశాల కంటే మెరుగ్గా మరి టెక్నాలజీని తీసుకొచ్చిన ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో భాగంగానే ఈరోజు సుజుకి కంపెనీకి సంబంధించి జపానీ సుజుకి కంపెనీకి సంబంధించిన మిత్రులు కూడా వచ్చి ఈరోజు వారు కూడా సహకరించడం మరి మాకు కూడా గర్వకారణం. ఏదైతే నిన్న కండీలోని విద్యార్థులతోటి వారితో మాట్లాడి వారికి ప్రోత్సాహకంగా వారు చేసిన దానికి ప్రోత్సాహకంగా శ్రీధర్ బాబు గారు వారితో గ్రూప్ ఫోటో దిగి వారికి అభినందనల విలువ చెప్పడం జరిగింది. ఇకపోతే పరిశోధనలకు హైదరాబాద్ ఐఐటి కేంద్ర బిందువు మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రపంచం మెచ్చేలా ఐఐటి హైదరాబాద్ పరిశోధనలకు డ్రైవర్ రహిత 4-వీలర్ వాహనాన్ని తయారు చేయడం అద్భుతమని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ను ఆయన సందర్శించారు. టీహాన్ వేదికగా జపాన్ కు చెందిన సుజుకి కంపెనీ సంయుక్త సహకారంతో నూతనంగా తయారు చేసిన డ్రైవర్ రహిత 4-వీలర్ వాహనాన్ని ఆయన పరిశీలించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి ఆయన ఐఐటి క్యాంపస్ లో డ్రైవర్ రహిత వాహనంలో ప్రయాణించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ సరికొత్త పరిశోధనలకు కేంద్ర బిందువు ఐఐటి హైదరాబాద్ అని భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు తేవాలని వారు సూచించడం జరిగింది. ఇకపోతే ఏదైతే శ్రీధర్ బాబు గారు ప్రతిరోజు ఏదో ఒక దేశానికి సంబంధించిన దౌత్యవేత్తలతోటి వారిని తెలంగాణ రాష్ట్రానికి రప్పించి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించి తెలంగాణ ఆర్థిక పురోగతికి కృషి చేయాలని వారికి అవసరమైన ఇండస్ట్రీస్కి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ రాష్ట్రం పెద్దపీట వేస్తుందని చెప్పి వారిని తీసుకురావడం జరుగుతుంది. ఈజిప్ట్ వాణిజ్య దౌత్యవేత్తలతోటి మంత్రి శ్రీధర్ బాబు గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఔషధ ఎగుమతుల్లో తెలంగాణ ప్రపంచంలోని అనేక దేశాలతోటి పోటీ పడుతుందని దానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో దూసుకుపోతా ఉందని చెప్పడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ఎగుమతులు 1,16,812 కోట్లు కాగా ఇందులో మొత్తం 36,893 కోట్లు ఫార్మా రంగానికి సంబంధించిన ఎగుమతులేలని తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ ఆఫ్ ఇండియాగా విరాజిల్లుతుందని ఫార్మా రంగానికి ఇక్కడి నుంచే ప్రపంచానికి ఔషధ కర్మాగారంగా ప్రపంచానికి కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ కూడా తయారు చేయడం జరిగిందని ప్రపంచ ఏదైతే ఆరోగ్య టాబ్లెట్ విషయానికి సంబంధించి హైదరాబాద్ ఫార్మా రంగం ప్రపంచానికి ముడి సరుకుగా ఉందని చెప్పి ఈజిప్ట్ దౌత్యవేత్తలతోటి వారు నిన్న మీటింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈజిప్టు దౌత్యవేత్తలతోటి వారు ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. దాదాపుగా రాష్ట్రంలోని 67,000 మంది మహిళా సోదరిమణులను కోటీశ్వరులను 67,000 మంది సహాయక బృందాలను ఏదైతే కోటీశ్వరులను చేసే ఉద్దేశంతో స్వయం సహాయక బృందాలకు సంబంధించి ఏదైతే ప్రతి ఒక్కరిని స్వయంగా ఎదిగేందుకు సంబంధించి వారికి స్వయం సహాయక బృందాలకు బ్యాంకు ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో గ్రూపుకు సంబంధించి వారి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి ఉత్పత్తులను ప్రపంచ స్థాయి
ఉత్పత్తులకు ధీటుగా పోటీగా తయారు చేసే విధంగా ఏదైతే స్కిల్ యూనివర్సిటీని తయారు చేస్తామున్నామని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఏదైతే ఆ డ్రైవర్లెస్ కార్ డ్రైవింగ్ చేయడం జరిగిందో ఐఐటిలో డ్రైవర్ లేకుండా నడిచే కారు అద్భుతమైన డ్రైవర్లెస్ కారు సాంకేతికత త్వరలోనే ఆచరణలోకి రావాలని ఏఐ సేవలను అన్ని రంగాల్లో వినియోగించుకుంటామని కారులో ప్రయాణించిన శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. సెక్రటేరియట్ అంటే ఏది గడి కాదు అని గతంలో బీఆర్ఎస్ సెక్రటేరియట్ లోకి తనను సీతక్కను కూడా రానివ్వలేదని, సెక్రటేరియట్ అంటే గడిలా భావించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సెక్రటేరియట్ అంటే గడి కాదు, మీరు దూరం నుంచి దీన్ని చూసే పరిస్థితి రావద్దు, మా బిడ్డలే అని చెప్పేందుకే ఈ కార్యక్రమం సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసుకున్నామని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ఆర్థిక సహాయానికి ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. గత సర్కార్లో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ద్రౌపది స్వయంవరంలో అర్జునుడి లక్ష్యం చేపకన్నుపై కేంద్రీకృతమైనట్లే సివిల్స్ లో ఎంపిక కావడం అనే ఏకైక లక్ష్యమే మీకు ఉండాలి. కుటుంబ ఆర్థిక ఇతర సమస్యలను పట్టించుకోవద్దు, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఎవరూ ఆలోచించని విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం మంత్రివర్గం అంతా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తుందని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, అందులో భాగంగా తొలి ఏడాది 5,000 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ కు కేవలం ఏడాదికి 3 కోట్ల మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేసిందని, ఈ సంవత్సరం తాము 5,000 కోట్లకు పెంచామని వివరించారు. అంగన్వాడీలు, హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులను ప్రోత్సహించి దేశ అభివృద్ధికి దోహదం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తామని శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కోరం కనకయ్య గారు చెప్పడం జరిగింది. ఏదైతే సివిల్స్ మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థికి ₹1,00,000 చెక్కులు అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి గారు ఏదైతే కేటీఆర్ పై కేసీఆర్ చిన్న తుగ్లకైతే కేటీఆర్ పెద్ద తుగ్లకని, అప్పుడు V6 పై బ్యాన్ వేసిర్రు, ఇప్పుడు బదనాం చేస్తున్నారని, V6 వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్, వివేక్ వెంకటస్వామి ఫైర్. కేటీఆర్ చెప్తున్న V6 బిజినెస్ సొల్యూషన్ తో V6 వెలుగుకు ఎలాంటి సంబంధం లేదని కక్షపూరితంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ టీం బురద జల్లుతుంది. కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలని చెప్పి FTL బఫర్ జోన్ రూల్స్ కు లోబడే మా ఫామ్ హౌస్ ఉందని, ఎప్పుడు ఎవరు వచ్చిన ఆధారాలతో నిరూపించేందుకు రెడీ అని సవాల్ విసిరారు. ఎట్లాగో మీరు విసిరిన సవాల్కు కేటీఆర్ రాడు. హైడ్రాకు హై రెస్పాన్స్. ఆక్రమణల కూల్చివేతపై ప్రజల నుంచి అనూహ్య స్పందన, పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్. కీప్ గోయింగ్ అంటూ నెటిజన్ల పోస్టులు, సీఎం రేవంత్ కు అభినందనల వెల్లువలు. ఏదైతే హైదరాబాద్ నగరాన్ని వరద కల్లోలిత ప్రాంతం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని నియమించినటువంటి హైడ్రాకు ప్రతిపక్షం స్వపక్షం అని తేడా లేకుండా హైదరాబాద్ కు సంబంధించి చెరువులకు సంబంధించి, చెరువుల మేనేజ్మెంట్, చెరువుల రక్షణకు సంబంధించి, వాకర్స్ కు సంబంధించి, అదేవిధంగా సామాన్య ప్రజల నుంచి సీఎం రేవంత్ కు హైడ్రాకు అభినందనల వెల్లువ వస్తా ఉన్నది. కీప్ గోయింగ్ అంటూ వెరీ గుడ్ కామ్ గోయింగ్ అని నెటిజన్ల ప్రశంసలతోటి హైడ్రా మరింత ముందుకు వెళ్తా ఉన్నది. FTL బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు అంతకంతకు మద్దతు పెరుగుతా ఉంది. అంతటా పాజిటివ్ టాక్. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రాకు రేవంత్ సర్కార్ కు ప్రతిపక్ష నేతలు సైతం మద్దతు పలుకుతున్నారు. 10 రోజుల క్రితమే హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలైన ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. FTL బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు ఉన్నాయని వార్తలు వస్తుండగా అటువంటివి ఏమైనా ఉంటే బాజాప్తా కూల్చివేయచ్చని వాళ్ళు ప్రకటిస్తున్నారు. అధికారులను వెంట పెట్టుకుని వచ్చి కూల్చివేసుకోవచ్చునని తన ఇంటి నిర్మాణంపై వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారిక. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గత 10 ఏళ్లలో ఆక్రమణకు గురైన చెరువులు, వాటిలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి లెటర్లు రాశారు. జిల్లాలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ కూడా రావాలని ఆయా జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీలు సైతం రైట్ అంటుండ్రు. రఘునందన్ రావు, హైడ్రా ముందుకు సాగాలి, ఎన్ కన్వెన్షన్ ను గత ప్రభుత్వమే కూల్చివేయాల్సింది. హైకోర్టు ఆర్డర్స్ లో వచ్చిన ఎవరితో లాలుచిపడి ఆపేసిందో, అక్రమ నిర్మాణాలపై ఎలాంటి తరతమ భేదాలు లేకుండా హైడ్రా ముందుకు సాగాలి. హైడ్రా వేసింది మంచి ఉద్దేశంతో
ఏం ఆలోచించద్దు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కట్టడాలు కూల్చివేయాలి, చెరువుల్లో నిర్మాణాలు కడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తా ఉంటే, అదేవిధంగా హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం. హైడ్రా నిర్వహించిన సర్వేలో హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను 78% మంది సమర్థిస్తే కేవలం 22% మంది తప్పు పట్టారు. హైడ్రా కూల్చివేతల వెనుక సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు ఏమీ లేవు. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం, అందుకే బీజేపీలో ఉన్నాం, మేము మద్దతిస్తున్నాం. పార్టీలకు అతీతంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడికి చెందిన అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేసింది. స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను శిక్షించి వాటి శిథిలాల తొలగింపులకు అయ్యే ఖర్చును వారి నుంచే వసూలు చేయాలి. కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ళ ఎంపీ. హైడ్రా పనితీరు సూపర్. షాద్ నగర్ లోను హైడ్రా అమలు చేయండి. చెరువులు కుంటలు కబ్జా అయిన సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మధ్యతరగతి పేదల ప్రజల ఇండ్ల జోలికి వెళ్లొద్దు. హైడ్రాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించండి. హైడ్రాతో మత్స్యకారుల అభివృద్ధి, జీవనోపాధికి భరోసా. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వ్యాఖ్య. ఇక్కడ చూసిన హైడ్రా హై ఫీవర్ గా నడుస్తా ఉంది. హైడ్రా హైడ్రా హైదరాబాద్ అందరిది అన్న నినాదంతో హైడ్రా అక్రమార్కుల గుండెల్లో చక్రాన్ని దిప్పుతా ఉన్నది. అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్ దిప్పుతా ఉంది. హైడ్రా తోటి రాబోయే రోజుల్లో హైదరాబాద్ మరింత విశాలంగా సుందరంగా కనిపించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ కు హైడ్రా ఒక వరం అని హైడ్రాకు మన వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా శుభాభినందనలు కూడా తెలపడం జరుగుతా ఉంది. రిజిస్ట్రేషన్లు డబుల్, ఆదాయం ఏడింతలు. 2014-15లో 2746 కోట్లు, 2023-24లో 14588 కోట్లు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి, అత్యల్పంగా కొమరంభీం, ఆసిఫాబాద్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిపోర్ట్ రిలీజ్. ఇకపోతే కార్పొరేట్ సేవలో జీవన్ దాన్. ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుకూలంగా నిబంధనలు. గడిచిన 10 ఏళ్లలో ప్రైవేట్ లోనే 98% బ్రెయిన్ డెత్. 1424 బ్రెయిన్ డెత్ లో 5060 ట్రాన్స్ప్లాంటేషన్స్, అవయవ మార్పిడితో కోట్లు గడిస్తున్న ప్రైవేట్ దవాఖాన్లు. సర్కార్ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం 2%కే పరిమితం. 10 ఏళ్లలో ఒకటే డ్రైన్ బెత్ గుర్తించిన గాంధీ. 32తో సరిపెట్టిన నిమ్స్. సింగిల్ డిపాజిట్ వద్దే ప్రభుత్వానికి కారణాలు వెతికించు. ప్రభుత్వానికి నివేదించని జీవన్ దాన్. అవయవాలకు నోచుకొని సామాన్యులు. ఏదైతే బ్రెయిన్ డెత్ కేసులు గాంధీలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒకటే, నిమ్స్ లో 32 మాత్రమే జరిగినాయి. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం దాదాపుగా 1500 బ్రెయిన్ డెత్ కేసులు రావడం జరిగింది. వాటి ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవయవ దానానికి సంబంధించిన, అవయవ మార్పిడికి సంబంధించి పెద్ద ఎత్తున లాభాలు గడించిన సామాన్యులకు, ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారికి అవయవాలు మార్పిడి దక్కలేదు అని పెద్ద ఎత్తున సంస్థ, ఏదైతే జీవన్ దాన్ అనే సంస్థ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు ఈ కారణం జరిగిందంటే, గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పెత్తందారి వ్యవస్థ, యశోదకు కానీ ప్రతిమకు కానీ పెద్ద పెద్ద ఏదైతే హాస్పిటల్ ఉన్నాయో వాటికి అనుకూలంగా వ్యవహారం చేసిండు. ఎప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ను ఆలోచన చేయాలన్న లక్ష్యంతో పనిచేయలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. తద్వారా సామాన్యులకు అవయవాలకు సంబంధించిన డొనేషన్లు దొరకలేదు అని మనకు వెలుగు పేపర్ ప్రత్యేక కథనంగా వేయడం జరిగింది. డ్రగ్స్ వెనక ఇంటర్నేషనల్ మాఫియా. మనల్ని మత్తుకు బానిసలు చేసేందుకు శత్రు దేశాల కుట్ర. నేల్లో, కూల్ డ్రింక్స్, ఫుడ్స్ లోను డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నారు. పార్టీలకు వెళ్ళినప్పుడు అలర్ట్ గా ఉండాలి. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. బోయిన్పల్లిలో 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, 3 అరెస్ట్. వివరాలు వెల్లడిస్తున్న సిపి శ్రీనివాస్ రెడ్డి. బోయిన్పల్లిలో పట్టుబడిన 8.5 కోట్ల విలువైన డ్రగ్స్. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతం సినిమా మాఫియా, సినిమా వాళ్ళు డ్రగ్స్ వాడిరు, పెత్తందారి వ్యవస్థ వాళ్ళు డ్రగ్స్ వాడిరు, రియల్ ఎస్టేట్ దంద వాళ్ళు డ్రగ్స్ వాడిరు. అంతెందుకు తెలంగాణ రాష్ట్రమే డ్రగ్స్ కు అడ్డాగా మారిపోయింది గడిచిన 10 సంవత్సరాల కాలంలో. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రగ్స్ ఫ్రీ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతా ఉంటే, నేడు బోయిన్పల్లిలో కూడా దాదాపుగా 9 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేయడం జరిగింది. ఏదైతే సిపి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు దేశాల నుంచి కూడా భారతదేశంపై డ్రగ్స్ మాఫియా నడుస్తా ఉందని, పార్టీలకు, ఇతర రేవ్ పార్టీలకు కానీ ఇతర పార్టీలకు కానీ వెళ్ళినప్పుడు
వాటర్లో కూల్ డ్రింక్ లో కూడా డ్రగ్స్ నిచ్చి మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తా ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని చెప్పి సిపి గారు చెప్పడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ వద్ద 1500 ఆక్రమణల చిట్టా గ్రేటర్ వ్యాప్తంగా కొనసాగుతున్న విచారణ. హఫీజ్పేట్ డివిజన్ వైశాలి నగర్ లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామన్న జేసీబీ కూల్చివేతలకు మరిన్ని మిషన్లు తెచ్చేందుకు రెడీ. ఇప్పటికే 3 హై రిచ్ కాంబి కటింగ్ మిషన్లు, 22 రాక్ బ్రేకర్లతో పనులు. వీటిని డబుల్ చేసే ఆలోచనలో హైడ్రా. బుజిరాంపేటలో పర్యటించిన జపాన్ బృందం స్కూళ్ళు, ఆలయాల పరిశీలన, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకొని ఆనందించిన జపాన్ యువత. చెరువుల పరిరక్షణ హైడ్రాతోనే సాధ్యమని చెప్తా ఉన్నారు గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగిలిపల్లి శంకర్. ఆర్ కృష్ణ ఏదో అంటుండు, బీసీ రిజర్వేషన్లు పెంచి చట్టబద్ధత కల్పించాలి. ఆర్ కృష్ణయ్య గారు ఇంకా ఎంతకాలం బీసీల పొట్టగొట్టి బీసీ పేరుతోటి రాజకీయ పబ్బం గడుపుకుంటారు? మీరు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి బీసీ రిజర్వేషన్ ను 15% తగ్గిస్తే నోరు మెదపలేదు అన్న అపవాదం మీ మీద ఉంది. 37% ఉన్న రిజర్వేషన్ 22% కుదించి 2018లో స్థానిక సంస్థలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనని అసమర్థ నాయకులు మీరు వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి అక్కడ జగన్ తోటి చేరి రాజ్యసభ తెచ్చుకొని అక్కడ పనిచేస్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బీసీలకు రిజర్వేషన్ పెంచుతామంటే పెంచాలి అని మళ్ళీ ఏదో కొత్త డ్రామా చేస్తా ఉన్నారు. ప్లీజ్ ఆర్ కృష్ణయ్య గారు, మీరు ఇంకా దిగజారిపోకండి. ఇంకా దిగజారిపోతే చూసే వాళ్ళు నవ్వుతారు, మిమ్మల్ని చూసి ఇప్పటికే నవ్వుతా ఉన్నారు. పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. నేటి నుంచి 6 జిల్లాల్లో పర్యటించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. యాదాద్రి రామప్ప టెంపుల్ పర్యాటక ప్రాంతాల సందర్శన. షెడ్యూల్ రిలీజ్ చేసిన రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్ల పరిశీలించిన మంత్రి సీతక్క. ములుగు జిల్లా లక్నవరంలో గవర్నర్ పర్యటించే ప్రదేశాలను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క. పక్కన జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. ములుగు జిల్లా రామప్ప టెంపుల్ దగ్గర ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క. గవర్నర్ 3 రోజుల షెడ్యూల్. గతంలో తెలంగాణ గవర్నర్ గా ఏదైతే తమిళసై సౌందర్య రాజన్ మహిళా గవర్నర్ గా తెలంగాణ రాష్ట్రానికి ఉండేది. పాపం ఆమె దేవుణ్ణి దర్శించుకుంటా మేడారం సమ్మక్క సారక్క జాతరలను, మేడారం తల్లులను సందర్శించి మేడారం తల్లులకు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా చల్లగా చూడాలి తల్లి అని వేడుకుంటా అంటే కనీసం ఆమె పర్యటనకు ప్రోటోకాల్ పాటించని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కనీసం ఒక ఎమ్మెల్యే స్థాయికి ఇవ్వాల్సిన భద్రతను కూడా ఇవ్వలేదు. కనీసం గన్మెన్ హెలికాప్టర్ ను కూడా ఇవ్వలేదు. ఎటువంటి జిల్లా కలెక్టర్ కూడా ఆమె పర్యటనలో పాల్గొనలేదు. కానీ నేడు ప్రజా ప్రభుత్వం ఏదైతే గవర్నర్ గారు నేను ఈ రాష్ట్రానికి సంబంధించి పర్యటన చేస్తాను 6 జిల్లాల్లో అంటే తక్షణమే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి వారి పర్యటనకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు స్థానిక మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసి వారికి సంబంధించి వారి జిల్లా ఆఫీసర్లతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఇది గడిచిన ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వానికి ఉన్న తేడా అని వెలుగు దినపత్రిక చెప్పడం జరుగుతూ ఉంది. అందరూ బాగుండాలనేదే కృష్ణతత్వం. గోకుల్ నగర్ లో ఉట్టి కొడుతున్న యువకులు. మహాదేవ్పూర్ లో చిన్నారి. మహాదేవ్పూర్ మండలం సూరారం ఎస్ఎస్విఎం స్కూల్లో శ్రీకృష్ణుడు గోపికలకు సంబంధించిన చిత్రపటాలు. ముకుంద ఆదిలాబాద్ ఆలయంలో ముస్తాబైన రాధాకృష్ణులు. ఆసిఫాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు. బోధులో నిర్మల్లో యువతుల కోలాటం. అయితే గడిచిన 5 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఏదైతే మంచిర్యాల జిల్లా కాశీపేట మండలానికి సంబంధించిన ఓసీసీ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని గడిచిన 5 సంవత్సరాలు పట్టించుకోలేదని ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గడువు మూసి 34 నెలలైంది. 5 ఏళ్ల క్రితం జరగాల్సిన ఎన్నికలు మళ్లీ నిర్వహించడంపై ఊసెత్తని కార్మిక శాఖ. 5 ఏళ్ల కిందట ఎన్నికలు నిర్వహించారని బిర్లా గ్రూప్ కాశీపేట మండలం దేవాపూర్ 1988లో ఓరియంట్ సిమెంట్ కంపెనీని స్థాపించింది. కంపెనీలో ప్రస్తుతం 2200 మంది ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. వీరిలో 1600 మంది కాంట్రాక్ట్ కార్మికులు కాగా 280 మంది లోడింగ్, 270 మందికి పైగా పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ 34 నెలలైనా
ఎన్నికలు జరగలేదు. త్వరలోనే ఓసీసీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన పర్మనెంట్ టెంపరీ కార్మిక సంఘాలు కోరుతా ఉన్నాయి. ఏదైతే మేయర్ సునీల్ రావు విదేశీ పర్యటనపై దుమారం, ఇన్ఛార్జ్ బాధ్యతలు మరొకరికి అప్పగించాలని కలెక్టర్ కు ఫిర్యాదు, కమిషనర్ కు సమాచారం ఇచ్చానంటున్న మేయర్ 15 రోజుల్లోపే వస్తుండడంతో ఇన్ఛార్జ్ అవసరం లేదంటున్న అధికారులు. ఇన్ఛార్జ్ బాధ్యతల అప్పగింతకు పట్టు, 15 రోజుల్లోపే ఇండియాకు తప్పకుండా ఇన్ఛార్జిని పెడతారు. మేయర్ సునీల్ రావు 15 రోజులు వచ్చే లోపల ఇన్ఛార్జ్ పాలన జరుగుతూ ఉంటుంది తప్పకుండా. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలి ఎస్పీ అశోక్ కుమార్. ఇకపోతే ఈనాడు రేపు పిసిసి నూతన సారథి ప్రకటన, పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్, మధు యాస్కి, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్. తెలంగాణ నూతన అధ్యక్షుడి నియామకానికి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల 28న కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు మహబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల ఆధారంగా వీరిలో ఒకరిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని తెలుస్తుంది. పిసిసి అధ్యక్షుడిగా జూలై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పదవి కాలం పూర్తయింది. నూతన అధ్యక్షుడిని నియమించాలని ఆయన ఇప్పటికే ఏఐసిసికి తెలియజేశారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం అప్పటి నుంచి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలను పలుమార్లు ఢిల్లీకి పిలిచింది, వారి అభిప్రాయాలను తీసుకుంది. తాజాగా గత వారం సైతం వీరంతా ఢిల్లీకి వెళ్లి అభిప్రాయాలను తెలియజేసి వచ్చారు. బుధవారం దశమి కావడంతో ఆ రోజు నూతన సారథిని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు మధు యాస్కి గౌడ్ కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ మాదికకు అధ్యక్ష పదవిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఏఐసిసి ఉన్నట్లు సమాచారం. ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కలేదని, ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవిస్తే వారికి సముచిత ప్రాధాన్యం కల్పించినట్లు అవుతుందని ఆ వర్గం పార్టీ నేతలు కోరుతున్నారు. అంటే దాదాపుగా ఎస్సీలలో ఇయ్యాలి అనుకుంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు దాదాపుగా రేపు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఈనాడు కథనం వేయడం జరిగింది. మనం అయితే ఆర్టీఏ కార్యాలయంలో మీకింత మాకింత, ఆర్టీఏ కార్యాలయంలో పైసల పర్వం, కోడ్ భాషలో దళారుల దందా, అంతా రహస్యంగానే అలాంటి వారిపై చర్యలుంటాయని ఏదైతే రవాణా కమిషనరు చెప్తా ఉన్నారు. దయచేసి అవసరం కోసం ఇబ్బందిగా ఉన్నటువంటి ఎవరినైనా హాస్పిటల్లే కానీ, జిల్లా కలెక్టరేట్లే కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లే కానీ, ఆర్టీఏ ఆఫీస్లే కానీ, హాస్పిటల్సే కానీ పేదవారి అవసరాన్ని ఆసరాగా తీసుకొని లంచాలకు తెర తీయకండి. మీకు భగవంతుడు మంచి ఉద్యోగాలను ఇచ్చిండు, మంచి అవకాశాలను కల్పించిండు. కానీ యాచకుల స్థాయికి మీకు మంచి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పించినప్పటికీ కూడా బిచ్చగాళ్ళ స్థాయికి అధికారులు దిగజారద్దని. ఎందుకంటే బిచ్చగాళ్ళు మాత్రమే, యాచకులు మాత్రమే నాకు ఇది ఇయ్యి అని అడుగుతారు. ఉద్యోగాన్ని ఇచ్చి మంచి భవిష్యత్తునిచ్చిన మీకు ఈ ప్రభుత్వం మా ట్యాక్సులతోటి మీకు జీతాలను ఇస్తున్నా కానీ మా దగ్గర బిచ్చమడుకునే దిగజారిపోయే స్థానికి మీరు లంచాలు అడగకూడదని, అధికారులు ఎవరున్నా హుందాగా ప్రవర్తించాలని, లంచాలు అడిగి బిచ్చగాళ్ళ స్థాయికి దిగజారద్దని మన ఛానల్ ద్వారా వేడుకోవడం జరుగుతూ ఉంది. వామ్మో ఒళ్ళు నొప్పులు, జ్వరం తగ్గినా మానని వైనం, అధిక మందికి అవే లక్షణాలు. ఏదైతే వైరల్ ఫీవర్ వచ్చినప్పటికి కూడా, జ్వరం పూర్తిగా తగ్గినప్పటికి కూడా మోకాళ్ళల్లో, కీళ్లల్లో, చేతులలో నొప్పులు ఉండడం జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇదే విధమైన పరిస్థితి ఉంది. పెద్దపల్లి, గోదావరికని పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే రూరల్ ప్రాంతాల్లో, ముఖ్యంగా కమాన్పూర్ మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో పడకేసిన ఆరోగ్యం, పూర్తి స్థాయిలో అనారోగ్యంతో ఉన్నటువంటి కమాన్పూర్ మండలం అని గత 15 రోజుల నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడా బ్లీచింగ్ చేయడం లేదు. కొత్తగా వచ్చిన మండల పరిషత్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంతవరకు ఫాగింగ్ చేయలేదు, బ్లీచింగ్ చేయలేదు. కమాన్పూర్ మండల పరిషత్కు సంబంధించి ఎవరైతే ఎంపీడీఓగా ఉన్నారో ఇంతవరకు కమాన్పూర్ మండలంలో ఫాగింగ్ చేయలేదు, కనీసం స్ప్రే చేయలేదు, దోమల మందు చేయలేదు, కనీసం
ఏదన్నా బ్లీచింగ్ కూడా చేయడం లేదు. కమాన్పూర్ మండల పరిషత్ కార్యాలయం ముద్దు నిద్రలో ఉంది. కమాన్పూర్ మండల పరిషత్ కు సంబంధించిన ఏదైతే ప్రత్యేక అధికారుల పాలన పూర్తిగా నిద్రా వ్యవస్థలో ఉంది. కమాన్పూర్ మండలంలో పడికేసిన ఆరోగ్యం, కమాన్పూర్ మండలంలో అనారోగ్యం రాజ్యమేలుతా ఉంది. కమాన్పూర్ మండలంలో పట్టించుకున్న నాదుడు లేని పరిస్థితి వస్తా ఉంది. కమాన్పూర్ మండలంలో పిహెచ్సి గాని మండల పరిషత్ కు సంబంధించిన ఎంపీడీఓ, ఎంపీఓ, సెక్రటరీలు గాని పూర్తి స్థాయిలో నిద్రా వ్యవస్థలో ఉన్నారు. కనీసం సమయ పాలన పాటించడం లేదు. కలెక్టర్ గారు దీనిపై కంపల్సరీ స్పందించాలని, దీనిపై చర్య తీసుకోవాలని మన న్యూస్ ఛానల్ ద్వారా కోరడం జరుగుతా ఉంది.